పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, యోహాను సువార్త 3వ అధ్యాయము 7వ వచనం నుండి 15వ వచనం వరకు నేటి సువార్తలో నికోదేము గురించి చదువుకుంటున్నాం. నికోదేము పరిసయుడు, యూదుల అధికారి, విచారణ సభలో సభ్యుడు. అతడు యేసు ప్రభు గురించి తెలుసుకున్నాడు, యేసు ప్రభువును విశ్వసించాడు. ఒకరోజు రాత్రి సమయంలో ప్రభు వద్దకు వచ్చి ప్రభుతో మాట్లాడుతున్నాడు. బోధకుడా, నీవు దేవుని నుండి వచ్చావని నాకు తెలుసు, ఎందుకంటే నీవు చేసే అద్భుత కార్యాలు ఏ మనిషి కూడా చేయలేడు అని ప్రభువుకు తెలియజేస్తున్నాడు. అటువంటి సమయంలో ప్రభు నికోదేముతో ఈ విధంగా తెలియజేస్తున్నాడు. నరుడు మరలా జన్మించనే తప్ప పరలోక రాజ్యములో ప్రవేశించలేడు అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఇక్కడ నికోదేము ప్రభుని విశ్వసించాడు. ప్రభువు దేవుడు, దేవుని కుమారుడని తెలుసుకున్నాడు, కానీ బహిరంగంగా తాను ప్రభుని విశ్వసించలేకపోతున్నాడు. రహస్యంగా వచ్చి ప్రభుని కలవటానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇతరులు ఏమనుకుంటారా, ఇతరులు తను శిక్షిస్తారేమో, ఇతరులు తనను వెలివేస్తారేమో అని భయపడుతున్నాడు. కానీ క్రీస్తుని విశ్వసించేవారు బహిరంగంగా విశ్వాస ప్రకటన చేయాలి. ప్రియా మిత్రులారా, ప్రభు నికోదేముతో తెలియజేస్తున్నాడు, నరుడు మరలా జన్మించనని తప్ప పరలోక రాజ్యములో ప్రవేశించలేడు అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. నరుడు మరలా జన్మించటం అంటే పాపానికి నశించాలి, క్రీస్తునందు జన్మించాలి. ప్రియా మిత్రులారా, ఎవరెవరైతే హృదయ పరివర్తన చెంది ప్రభుని విశ్వసిస్తారో అటువంటి వారు నూతన సృష్టి. ఎవరైతే క్రీస్తునందు ఉంటారో అటువంటి వారందరూ కూడా నూతన సృష్టి అనే విషయాన్ని మనము తెలుసుకోవాలి. నేటి సువార్తలో యేసు ప్రభు ఈ విధంగా తెలియజేస్తున్నాడు. మోషే ఎడారిలో ఎట్లు సర్పమును ఎత్తెనో ఆయనను విశ్వసించి ప్రతివాడు నిత్యజీవం పొందుటకు అట్లే మనిషి కుమారుడు ఎత్తబడవలను. మోషే ఎడారిలో సర్పాన్ని ఎత్తి ఇజ్రాయెల్ ప్రజలను రక్షించాడు. ఇజ్రాయెల్ ప్రజలు ఎడారిలో యావే దేవుని నిందించారు, మోషేను దూషించారు. యావే దేవుడు ఆగ్రహించి వారిని శిక్షిస్తున్నాడు. విషసర్పాల ద్వారా దేవుడు వారిని శిక్షించాడు. ఎవరైతే విషసర్పాల కాటుకు గురయ్యారో వారందరూ కూడా మరణించారు. అటువంటి సమయంలో ఇజ్రాయెల్ ప్రజలు తప్పు తెలుసుకుని మోషేకు విన్నవిస్తున్నారు. మోషే యావే దేవుని ప్రార్థించినప్పుడు యావే దేవుడు తెలియజేస్తున్నాడు, నీవు ఒక కంచు సర్పాన్ని తయారు చేసి గడక తగిలించి ఎత్తైన ప్రదేశంలో నెలకొల్పు. ఎవరెవరైతే పాము కాటుకు గురయ్యి కంచు సర్పాన్ని చూశారో, యావే దేవుణ్ణి నమ్మారు, అటువంటి వారు రక్షింపబడ్డారు. ప్రియా మిత్రులారా, అదే విధముగా సిలువలో వేలాడుతున్న యేసు ప్రభును ఎవరెవరైతే చూసి విశ్వసిస్తారో అటువంటి వారు రక్షింపబడతారు అని ప్రభువు నేటి సువార్తలో తెలియజేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి మానవులు రక్షించటానికి వచ్చాడు. మానవుల యొక్క రక్షణార్థం క్రీస్తు ప్రభు సిలువలో మరణించాడు. ఆయనందు తప్ప వేరొకని యందు రక్షణ లేదు. రక్షణ ప్రసాదించే నామము ఆయనకి మాత్రమే వసగబడింది. కాబట్టి ప్రభు ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతుంది. ప్రభుని చేరిన వారు, ప్రభుని విశ్వసించిన వారు, ప్రభుని వెంబడించిన వారు మాత్రమే రక్షణ పొందుకుంటారు. ప్రియా సహోదరి సహోదరా, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, దయగిన సర్వేశ్వర ప్రభువా, నేను స్తుతిస్తున్నాం, మహింపరుస్తున్నాం, గణపరుస్తున్నాం. ఓ గొప్ప దేవుడా, మరొకసారి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందులకు నీకు వేలాది వందనాలు. ప్రభువా, నికోదేము నేడు సువార్తలో తాను నీ కుమారుని విశ్వసించాడు, కానీ బహిరంగముగా తాను విశ్వాస ప్రకటన చేయలేకపోయాడు. ప్రభువా, మేము నీ గురించి తెలుసుకుని నిన్ను విశ్వసించి మేము ధైర్యముగా బహిరంగముగా నీకు సాక్షులుగా జీవించే భాగ్యాన్ని దయచేయమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం తండ్రి. ఆమెన్.